నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న దేశానికి వెన్నెముక. వారి వల్లే ప్రజలందరి ఆకలి తీరుతోంది. వారి సేవలకు గుర్తింపుగా దివంగత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మదినం డిసెంబర్ 23ను ప్రభుత్వం జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతుల గురించి భావి తరాలకు తెలియచేయడానికి నిజామాబాద్ వసుధా స్కూల్ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. మరింత సమాచారాన్ని ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భారతదేశంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నా కూడా వ్యవసాయ రంగానికి అయితే ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే వ్యవసాయం అంటే ఈరోజు వ్యవసాయం ఏదైనా ఉందో ఆ వ్యవసాయం మొత్తం కూడా భారతదేశానికి కూడా ఒక వెన్నుముక్క చెప్పొచ్చు. రైతే వెన్నుముక్క అని కూడా అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ముఖ్యంగా అయితే డిసెంబర్ 23న రైతు దినోత్సవాన్ని కూడా జాతీయ స్థాయిలో నిర్వహించుకుంటారు. ఏదైతే మాజీ ప్రధాని భారతదేశానికి 5వ ప్రధానమంత్రి చరణ్ సింగ్ అయితే ఆ రైతులకు ఇంతకుముందు కూడా గతంలో ఉండేటువంటి జమీందారు చట్టాన్ని రద్దు చేసి కూడా ఆ రైతు చట్టాలను అయితే అమలు చేశాడు. రైతులకు సంబంధించినటువంటి కౌలు చట్టం అమలు చేయడంతో కూడా రైతులు దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని కూడా చేసుకుంటారు. ఈ రోజు సంబంధించినటువంటి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కూడా రైతులకు ఏ విధంగా ఫ్యూచర్ లో రైతులు ఎలా ఉండబోతున్నారు అనే సందేశాన్ని కూడా ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ స్టూడెంట్స్ రేపు పొద్దున ఎలా ఉంటుంది వీళ్ళ భవిష్యత్తు అంటే ఇప్పటికే పరిశ్రమలన్నీ కూడా పెరుగుతా ఉన్నాయి. ఒకవైపు కూడా ఈ వెంచర్ల పేరుతో కూడా ఇప్పటికే వ్యవసాయం సంబంధించిన పొలాలన్నీ కూడా ఇప్పటికే వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అంటే వీళ్ళ భావి తరాల్లో ఎలా ఉండబోతుంది అని కూడా వీళ్ళు ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రత్యేక కార్యక్రమం కూడా జాతీయ స్థాయిలో రైతు దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకోవచ్చు, పిల్లలు కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎలా నాటు వేస్తారు, ఎలా నాటు వేసిన తర్వాత కూడా ఎలా దాన్ని ఎలా పెంచుతారు, దాని తర్వాత ఎలా కోత కోస్తారు, ఎలా కుప్పలు వేస్తారు అని చెప్పేసి కూడా క్లియర్ గా కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నాట్లు కూడా పిల్లలు ఏ విధంగా వేయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్నారు. అనంతరం కూడా కలుపు తీయడం కూడా ఇక్కడ కలుపు తీసే పద్ధతి కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. పిల్లల్ని కూడా ఏదైతే ఆదర్శప్రాయంగా కూడా వచ్చే భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉండాలని, ఎలా నేర్చుకోవాలి, ఏమైతే వ్యవసాయ రంగంలో ఎలాంటి క్రమం ఉంటుంది, ఇది ఫ్యూచర్ లో భవిష్యత్తులో అయితే పిల్లలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే తెలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా చాలా రోజుల తర్వాత కూడా అంటే సంవత్సరంకి ఒక్కసారి అయినా సరే వీళ్ళు తెలుసుకోవాలి. భవిష్యత్తులో వ్యవసాయ రంగం గురించి తెలుసుకుంటేనే మనుగడ ఉంటుంది, రైతు లేనిదే రాజ్యం కూడా లేదని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎడ్ల బండిని ఎడ్లు ఏ విధంగా దున్నుతారో అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి విద్యార్థులకైతే ఈ చూపిస్తున్నటువంటి ఏదైతే వ్యవసాయం సంబంధించి చూపిస్తున్నటువంటి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది, మాట్లాడడం సంబంధించి ఏం చెప్తారు, అసలు విద్యార్థులకు ఏ విధమైనటువంటి కల్చర్ నేర్పిస్తారు అనే తదితర అంశాలపైన అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి టీచర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఏం చెప్పదలుచుకున్నారు? అసలు పిల్లల్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో మోడ్రన్ యుగం అయితే స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో కూడా పిల్లలకు ఇలాంటి చూపిస్తున్నారు, వ్యవసాయం రంగం పట్ల కూడా చూపిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఫార్మర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా స్కూల్లో. యాక్చువల్లీ మోడర్న్ సొసైటీ కదా, వాళ్ళకి ఫార్మింగ్ అంటే ఎంతో తెలియదు, డైలీ ఫుడ్ వెయిట్ చేసేస్తారు. అట్లా ఫార్మర్ ఎంత కష్టపడి పంట పండిస్తాడు, ఆయన ఎలా ఫుడ్ అందిస్తాడు అందరికీ అనేది చూపించాలని మా స్కూల్లో ఈరోజు ఫార్మర్గా చేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఎలా పొలం దున్నుతారు, ఎలా సీడ్స్ వేస్తారు, ఎలా పొలం నాట్లు వేస్తారు, ఎలా కలుపు తీస్తారు, ఎలా ఫుడ్ని విన్నోయింగ్ చేస్తారు, ఎలా ఫుడ్ని స్టోర్ చేస్తారు, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి చూపిస్తున్నాం. ఎందుకంటే ఫుడ్ను వేస్ట్ చేసే ముందు వాళ్ళు తెలవాలి, ఫస్ట్ ఆ కష్టం ఏందో తెలవాలని చెప్పి వసుధా స్కూల్లో మేము ఈరోజు అందరికీ తెలవాలని చెప్పేసి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సార్. వెరీ థ్యాంక్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ నితేష్ మాలు సార్, వెరీ హ్యాపీ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. సో చూడండి ఒకసారి. ఓకే మేడం, అయితే వీళ్ళందరూ ఇప్పుడు నేర్పిస్తున్నారు, వీళ్ళు భవిష్యత్తులో నేర్చుకొని పాటించే అవకాశాలు ఉంటాయి? అట్లీస్ట్ దే ఆర్ సేవింగ్ ఫుడ్, అట్లీస్ట్ దే ఆర్ నాట్ వేస్టింగ్ ఫుడ్. వై? బికాస్ దే ఆర్ సీయింగ్ హౌ దే ఆర్ స్ట్రగుల్డ్ హియర్. వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు జస్ట్ వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు ఫుడ్ని వేస్ట్ చేయరు. మెయిన్ అది కాన్సెప్ట్.
అండ్ దే హ్యావ్ టు రెస్పెక్ట్ ఫార్మింగ్ ప్రొఫెషన్. చూసుకోవచ్చు మనము మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న విద్యార్థులు వాళ్ళు అయితే మొత్తానికి కూడా కూరగాయలు ఎలా అమ్మాలి, వాళ్ళకు జీవనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి అనేక సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అయితే రైతులు తమ పండించిన పంటనైతే ఏదైతే రైతు కేంద్రాలకు తీసుకుపోవడం కానీ, లేకపోతే మార్కెట్లోకి తీసుకుపోవడం కానీ, రైతు బజార్లకు తీసుకుపోవడం కానీ, ఇట్లాంటి తీసుకుపోయే కళ్ళకు కట్టినట్టుగా పిల్లలకు తెలవాలనే ఉద్దేశంతో కూడా ఒకటి చూపించే విధానం కూడా ఇక్కడ అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పిల్లలు మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా అన్ని కూరగాయలు పెట్టుకొని ఒక సంతలో ఏ విధంగా అయితే మార్కెట్ చేస్తారో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయదారులు, ఆ విధంగా అయితే పిల్లలు చూపిస్తున్న ఇవన్నీ కూడా ఆదర్శంగా నిలుస్తాయని కూడా చెప్పొచ్చు. ఇక వైపు ఇక్కడ ప్రతి అంటే వ్యవసాయం ఏదైతే ప్రారంభం చేసినప్పటి నుంచి చివరిగా ఇండి చేసే వరకు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో కూడా అవన్నీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టు ఏదైతే చివరగా చూసుకున్నట్టయితే జాతీయ స్థాయిలో కూడా వ్యవసాయ రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఇవన్నీ విషయాలు తెలవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జాతీయ స్థాయిలో కూడా జాతీయ రైతు దినోత్సవం చేస్తున్న దినోత్సవం ఏదైతే ఉందో ఇదంతా కూడా అందరికీ కూడా అవగాహన కల్పించాలి. విద్యార్థులకు కూడా ఫ్యూచర్లో ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఇక్కడ వ్యవసాయం పట్ల అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఇది చేపడుతున్న ప్రక్రియ చెప్పొచ్చు. రైతు లేనిదే రాజ్యం లేదని కూడా అందరూ కూడా చెప్తూ ఉంటారు. అయితే రైతులు పడే ఆవేదన ఎలా ఉంటుందో ఏదైతే ఏదైతే మొదటగా వాళ్ళు స్టార్ట్ చేసిన క్రమం ఏదైతే ఉంటుందో విత్తనాలకి నుంచి కోత కోసి వడ్లు కూడా ఇంటికి వచ్చినంత వరకు అయితే వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరుగాలం కష్టపడే రైతులకు కూడా ఒకవైపు ప్రకృతి సహకరించినా కూడా ఒకవైపు ఏదో విత్తనాల కొరత కావచ్చు, విత్తనాల కల్తీ విత్తనాలు కావచ్చు, ఎరువుల కొరత కావచ్చు, ఏదో ఒక రకంగా అయితే ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజులో ఉన్నటువంటి రైతులకు కూడా నిజంగా ఇట్లాంటి భవిష్యత్తులో కూడా పిల్లలు వ్యవసాయం కూడా నేర్చుకొని వాళ్ళు కూడా మంచి వ్యవసాయం పండించి అన్నదాతగా అయితే అన్నదాత 4,000 నోట్లో వెళ్తున్నాయంటే ఇదంతా కూడా అన్నదాత కృషి అని చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయాలని కూడా ఇదంతా కూడా పిల్లలకైతే చూపిస్తున్న వైనం. ఏదేమైనప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి ఏదైతే నిజాయితీగా కష్టపడే రైతు ఉంటారో వాళ్ళకు ఆరుగాలం కష్టపడినా కూడా ఒకవైపు ప్రకృతి సహకరించకపోవడం, ఒకవైపు ప్రభుత్వాల గిట్టుబాటు ధర లేకపోవడం, ఇలాంటి అనేక వ్యయ ప్రదేశాలకు లోబడి కూడా వ్యవసాయం చేస్తూ ఈరోజు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. 4,000 నోట్లో వెళ్ళే పరిస్థితి అయితే రైతులు చేస్తున్న ఈ సాహసానికి కానీ ఇదంతా కూడా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు సంబంధించినటువంటి ఫార్మర్స్ డే కూడా ఘనంగా నిర్వహిస్తున్న విద్యార్థులకు కూడా 4 Size టీవీ నుంచి కూడా అభినందనలు తెలిసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, 4 Size టీవీ.